నమస్తే దోస్తులు, ఇవాళ ఒక పావు కిలో అంత శనగపిండి అయితే పట్టుకొచ్చుకున్నా. పావు కిలో శనగపిండిలో కొద్దిగా తెల్లప్పు పోసుకున్నాం దోస్తులు. ఇట్లా నూడుకున్నా ధనియాల పొడి కొద్దిగా వేసుకోవాలి దోస్తులు. కొద్దిగా బేకింగ్ సోడా పోసుకున్నాం దోస్తులు. దుకాణం వరకు చేసుకోవాలి. తెల్లటి మంచినీళ్ళు పోసుకొని కలుపుకున్నాం దోస్తులు. దోస్తులుగా మన పిండి అయితే ఇట్లా ఉండాలి. చిక్కుడు అయితే కలుపుకుంటే అయిపోయింది దోస్తులు. ఇక మన మిరపకాయ బజ్జీకి సంబంధించిన మిరపకాయ అయితే వేసుకొచ్చుకున్నాం. దీన్ని కోసుకున్నాం, ఉప్పు రాసుకున్నాం, ఎండ పెట్టుకున్నాం. ఇక ఎప్పుడైతే నూనెలు వేసుకుంటాం ఇక అవి తీసుకొని ఈ కర్ర కంచెడు పొయ్యి మీద అయితే పెట్టుకుంటాం దోస్తులు. ఈ నూనె అయితే కంచెలో పోసుకుంటాం. ఇక దోస్తులు ఇక మనం బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. ఇక తిని టేస్ట్ ఎట్టుందో చూసి చెప్తే ఇక సూపర్ ఉన్నాయి దోస్తులు. నా సొంతంగా చేసిన ఏ ఐటమ్ అయినా మస్తు అయితే మస్తు ఉంటున్నాయి దోస్తులు. నాకైతే బాగా నచ్చుతున్నాయి.